ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ ముహూర్తం ఖరారైంది. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు. దేశవ్యాప్తంగా 7 విడతల్లో పోలింగ్ జరగనుండగా ఏపీలో 4 విడతలు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ ముహూర్తం ఖరారైంది. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు షెడ్యూల్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభల ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించింది. మొత్తం అసెంబ్లీ స్థానాలు 175 కాగా 25 పార్లమెంటు, లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుది గడువు కాగా 26న నామినేషన్ల పరిశీలన, 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. మే 13న పోలింగు, జూన్ 4న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు. దేశవ్యాప్తంగా 7 విడతల్లో పోలింగ్ జరగనుండగా మే 13న 4వ విడతలో భాగంగా ఏపీ, తెలంగాణలో పోలింగ్ జరగనుంది. The term of legislative assemblies of Andhra Pradesh, Odisha, Arunachal, Sikkim are also due to expire in June 24. Jammu Kashmir Assembly में भी चुनाव ड्यू हैं. We in the Commission understand with all humility at our command, that every election is a new test and failure is not an option. The entire election machinery has been trained on all aspects of election management. I had myself personally interacted with over 800 district magistrates across the length and breadth of the country. We have interacted with the SPs, DMs, commissioners, range IGs, political parties, enforcement agencies in Delhi and also while visiting the states. और पूरी स्टेट्स में इन सबके साथ समीक्षा करने के दौरान और उसके बाद हमें ये विश्वास है कि हम एक यादगार, स्वतंत्र, निष्पक्ष चुनाव एक पर्व के रूप में सबकी भागीदारी के साथ सुनिश्चित कराएंगे. बिफोर आई शेयर द शेड्यूल, मैं आपको बताना चाहता हूं कि भौगोलिक, सांस्कृतिक, सामाजिक रूप से विविध इतने बड़े देश में चुनाव कराने के लिए हमने अपने आप को कैसे ओवर द 2 years पीरियड तैयार किया है. दुनिया के सबसे बड़े लोकतंत्र के चुनावों में लॉजिस्टिक्स और मटेरियल प्रबंधन ही अपने आप में एक बहुत बड़ी चुनौती है. तो लेट अस शो यू व्हाट इज द मैग्नीट्यूड बाय विच वी आर डूइंग दिस इलेक्शंस. We have 97 crore registered voters, more than the combined voters of a few continents put together, Americas, Europe, Australia, many put together. Over 10.5 lakh polling stations. And कितने लोग उसको कंडक्ट करते हैं? 1.5 crore polling officials and security officials conduct those elections. ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ సీట్లకు 25 లోక్సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఏపీలో మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు. ఏపీలో 46,000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుపుతామని, ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఓటరు కార్డు లేకుంటే 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి నెలాఖరులోగా ఓటర్ కార్డులు అందిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో 46,000కు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన అనంతరం ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు. ఓటర్ గుర్తింపు కార్డు లేకుంటే 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం ఉందన్నారు. ఎన్నికల్లో 4 లక్షల మంది ఉద్యోగులను వినియోగిస్తున్నామని, ఈసారి ఆన్లైన్ ద్వారా నామినేషన్ వేసేందుకు అవకాశం ఉందన్నారు. క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు పత్రికలు, టీవీల్లో ప్రకటనలు ఇవ్వాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భద్రత పెంచుతామని,
ఈవీఎంలు, వీవీప్యాడ్లు ఇప్పటికే పరీక్షించామన్నారు. ఇప్పటి వరకు 164 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని సీఈఓ వివరించారు. ఓటర్ డిస్ట్రిబ్యూషన్ స్లిప్స్తో పాటు ఈసారి బ్రెయిల్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ కూడా విజువల్లీ హ్యాండిక్యాప్డ్కి మేము ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రతి ఓటర్కి ఒక ఓటర్ గైడ్ వీఆర్ ప్రొవైడింగ్. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఈరోజు డైరెక్షన్స్ ప్రకారం అపార్ట్ ఫ్రమ్ ఎపిక్ కార్డ్, అంటే ఎపిక్ కార్డ్ ఉంటే మంచిది, ఎపిక్ కార్డ్ లేనప్పుడు 12 రకాల ఐడెంటిఫికేషన్స్ని ఇప్పుడు ఈరోజు నోటిఫై చేయడం జరిగింది. ఆ 12 రకాల ఐడెంటిఫికేషన్ కార్డ్ మన దగ్గర ఉంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎపిక్ కార్డ్ ఐడెంటిఫికేషన్ కోసం పోలింగ్ రోజు వాడుకోవచ్చు. దాంట్లో ఆధార్ కార్డ్ ఉంది, ఎంజీ ఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డ్ ఉంది, పాస్బుక్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఇన్ పాస్పోర్ట్, పెన్షన్ డాక్యుమెంట్, సర్వీస్ ఐడెంటిటీ కార్డ్, తర్వాత అఫీషియల్ ఐడెంటిటీ కార్డ్స్ ఆఫ్ ఎంపీఎంఎల్ఏ. సో 12 different types of identification document can be used by the voter for his identification on the day of polling. మనకు ప్రతి పోలింగ్ స్టేషన్లో మినిమం ఫెసిలిటీస్ అంటే డ్రింకింగ్ వాటర్, ఫర్నిచర్, లైటింగ్, ర్యాంప్, ఇట్లాంటి 7-8 ఫెసిలిటీస్ ఉన్నాయి, మినిమం ఇవ్వాలి. సో లాస్ట్ 3 months నుంచి కలెక్టర్స్ ప్రయత్నం చేస్తున్నారు. ఎక్సెప్ట్ 40 పోలింగ్ స్టేషన్ అన్ని చోట్ల పూర్తి చేయడం జరుగుతుంది. అది కూడా నెక్స్ట్ ఈ మంత్ ఎండ్ కల్లా కలెక్టర్స్ విల్ కంప్లీట్ ఆల్ దోస్ థింగ్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. పెనంలూరు జోగి రమేష్, విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్, వెస్ట్ షేక్ ఆసిఫ్, సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాస్లను ప్రకటించారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని శ్రీనివాస్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్ పేర్లను ప్రకటించారు. సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు 2024లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇడుపులపాయలో తన తండ్రి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించిన అనంతరం జాబితాను వెల్లడించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు, 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఎమ్మెల్యేల జాబితాను మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. ఇక ఎంపీల జాబితాను ఎంపీ నందిగం సురేష్ వెల్లడించారు. 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 14 మంది సిట్టింగ్ ఎంపీలను పక్కన పెట్టారు. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రస్తుత ఇన్ఛార్జీలనే అభ్యర్థులుగా ప్రకటించారు. పెనమలూరు జోగి రమేష్, విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్, వెస్ట్ షేక్ ఆసిఫ్, సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాసులను ప్రకటించారు. ఇక మైలవరం నార్నాల తిరుపతి, జగ్గయ్యపేట సామినేని ఉదయ్ భాను పేర్లను ప్రకటించారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని శ్రీనివాస్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖరరావు పేర్లను ప్రకటించారు. నూజువీడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఓసీ వెల్మ, కైకిలూరు దూలం నాగేశ్వరరావు ఓసీ కాపు, పామర్రు కైలే అనిల్ కుమార్ ఎస్సీ, అవనిగడ్డ సింహాద్రి రమేష్ బాబు, మచిలీపట్నం పేర్ని వెంకట సాయి కృష్ణ మూర్తి కిట్టు అంటారు ఓసీ కాపు, పెడన ఉప్పల రమేష్ రాము అంటారు బీసీ గౌడ, గుడివాడ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని అంటారు ఓసీ కమ్మ, గన్నవరం డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ ఓసీ కమ్మ, పెనమలూరు జోగి రమేష్ బీసీ గౌడ, నందిగామ డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఎస్సీ, తిరువూరు నల్లగట్ల స్వామిదాస్ ఎస్సీ, విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్, విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్ మైనారిటీ ముస్లిం, విజయవాడ సెంట్రల్ వేములపల్లి శ్రీనివాస్ ఓసీ వైశ్య, జగ్గయ్యపేట సామినేని ఉదయభాను ఓసీ కాపు, మైలవరం శరణాల తిరుపతిరావు బీసీ యాదవ, తాడికొండ మేకతోటి సుచరిత ఎస్సీ, మచిలీపట్నం సింహాద్రి చంద్రశేఖరరావు డాక్టర్ కాపు ఓసీ, విజయవాడ కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని కమ్మ ఓసీ, గుంటూరు కిలారి వెంకట రోసయ్య కాపు ఓసీ. ఈరోజు రిలీజ్ చేస్తా ఉన్న ఈ లిస్టు 25 పార్లమెంట్లకు 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్ట్ ఇది. ఇందులో ఒకే ఒక్క స్థానం అనకాపల్లి ఒకటి పెండింగ్లో పెట్టాం, మిగతాటివన్నీ కూడా ఎంపీ స్థానం పెండింగ్ పెట్టాం, మిగతాటివన్నీ కూడా లిస్ట్ అనౌన్స్ అయినట్టే. ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎందుకనంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం, 50% పదవులు ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఖచ్చితంగా 50%
అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. ఇది నామినేషన్ పదవుల్లోనూ నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేస్తూ ఉన్న విషయం. ఈ చట్టం కూడా మనమే అమలు చేసాం. దానిని స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు 50% అంటే 175 అసెంబ్లీ స్థానాలు 25 ఎంపీ స్థానాలు రెండు కలిపితే 200 స్థానాలు అయితే ఈ 200 స్థానాలకు గాను 100 స్థానాలు అంటే 50%, 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నా అని పిలుచుకుంటూ 50% సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం ఇది చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని ఘట్టమని కూడా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఏపీ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చినట్టుగా ఉందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల కోడ్ అమలుతో రాష్ట్రంలో వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే అని చంద్రబాబు అన్నారు. మే 13 చారిత్రక రోజని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సైకోని ఇంటికి పంపుతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి ఎవరికీ భయం లేదని, ఇప్పుడు అందరూ బయటకొస్తారని తెలిపారు. పింఛన్లు కట్ అవుతాయని, కేసులు పెడతారని భయం ఇక అక్కర్లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగుదేశం లీగల్ సెల్ నేతృత్వంలో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్నికల్లో న్యాయపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, న్యాయపరమైన అంశాలపై సదస్సులో చర్చించారు. సదస్సులో జనసేన లీగల్ సెల్ ప్రతినిధులు, తెలుగుదేశం లీగల్ సెల్ నేతలు పాల్గొన్నారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలనేదే తమ నినాదంగా పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే రానుందని తెలిపారు. ఎన్డీఏకి 400కు పైగా సీట్లు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారని చంద్రబాబు తెలిపారు. ఏపీలో కూడా కనీవిని ఎరుగని రీతిలో ఎన్డీఏ కూటమి సీట్లు దక్కించుకోబోతోందని చంద్రబాబు వెల్లడించారు. దేశం ముందుకు వెళ్తుంటే ఏపీని మాత్రం ఈ దుర్మార్గుడు వెనక్కు తీసుకువెళ్లాడని ఆయన మండిపడ్డారు. స్వాతంత్ర్య పోరాటం తరహాలో ఏపీని ఉన్మాద పాలన నుంచి విముక్తి చేసేలా పోరాడాలని సూచించారు. అనంతరం సాంకేతిక అంశాలతో నామినేషన్ల నుంచి ఇబ్బంది పెట్టే ప్రయత్నం వైసీపీ చేస్తోందని ఆరోపించారు. తన మీద ఎన్ని కేసులున్నాయో చెప్పాలని డీజీపీని కోరానన్న చంద్రబాబు, దొంగ కేసులు పెట్టి నామినేషన్లు చెల్లకుండా చేసే కుట్రలు పన్నుతున్నారన్నారు. తనతో పాటు చాలామంది అడ్వకేట్లు నిద్రలేని రాత్రులు గడిపారన్నారు. లాయర్లకు 7,000 స్టైఫండ్ ఇస్తామని, అడ్వకేట్ల సంక్షేమం కోసం 100 కోట్లు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మెడికల్ క్లెయిములు 5 లక్షలు, జీవిత బీమా కోసం 15 లక్షలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆ బీమాకు ప్రీమియం రాబోయే ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు. న్యాయం కోసం పోరాడే అడ్వకేట్లకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ 13th మే, ఇది హిస్టారికల్ డే. ఎగ్జాక్ట్ గా మనం చూస్తే ఈరోజు 47 రోజులు ఉంది. 47 కాదు, 57 రోజులు. 57 రోజులు ఉంది. 57 రోజుల్లో చరిత్ర తిరగా రాయబోతున్నాం. ఒక సైకోని ఇంటికి పంపించబోతున్నాం. నేను ఇప్పుడు ఒకటే కోరుతున్నా, ఎలక్షన్ కమిషన్ డేట్స్ అనౌన్స్ చేసింది కాబట్టి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇప్పటి నుంచే వస్తుంది. కాబట్టి ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. భయపడుతూ ఇంట్లో ఉండేవాళ్ళు కూడా కావరెగరేసుకుంటూ బయట వచ్చి వేడుకలు జరుపుకొని ప్రతి ఒక్కరికి ఏ లాభం జరుగుతుందో చెప్పి ఆనందంగా నడిపించాల్సిన అవసరం ఉంది. రేపటి నుంచి ఇంకా మీకు ఏ డౌట్ అవసరంలా ప్రకంపనలే. ఇంతవరకు ఎక్కడైతే ఇంట్లో ఉన్నారో అందరూ బయట వస్తారు. మొన్న పాపం రావాలనే అభిమానం ఉంది, వస్తే ఎక్కడ కేసు పెడతారని భయం ఉంది. ఎక్కడ పింఛన్ కట్ చేస్తాడో, ఎక్కడ రేషన్ కట్ చేస్తాడో, ఎక్కడ కేసు పెడతాడో, కేసు పెడితే ఎవరు వస్తారు నాకు అండగా అని చెప్పి భయపడ్డారు. ఇప్పుడు కేసులు పెట్టలేడు, పింఛన్లు కట్ చేయలేడు. కట్ అయ్యేది అతను పవర్ కట్ అవుతుంది, అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ఎవరూ భయపడకుండా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి స్వేచ్ఛగా ముందుకు రమ్మని మరొక్కసారి అందరినీ ప్రార్థిస్తూ
రాష్ట్రంలో 31 లక్షల మందికి సొంత ఇంటి కళ నెరవేర్చిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఎంపీ కేశినేని నాని కొనియాడారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు ఒక్క ఇల్లు కూడా ప్రజలకు ఇవ్వలేదని ఆరోపించారు. 5 లక్షల ఇళ్లను కేంద్రం ఇస్తే ఒకటి కూడా నిర్మించలేదని ఎంపీ నాని గత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మలపల్లి క్షేత్రయ్యవారి కళాక్షేత్రంలో టిట్కో 300 ఎస్ఎఫ్టీ ఇళ్ల రిజిస్ట్రేషన్ పట్టాలు, హక్కుపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, తూర్పు పశ్చిమ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు దేవినేని అవినాష్, షేక్ ఆసిఫ్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు అవుతు శ్రీశైలజారెడ్డి, బెల్లం దుర్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ చంద్రబాబు అవినీతిపరుడు, అసమర్థుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న కాలనీల్లో ఇళ్లు కట్టుకుని లబ్ధిదారులు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డికి మీరంతా అండగా నిలవాలని, జగన్మోహన్ రెడ్డి సంక్షేమమే చూస్తున్నారని, అభివృద్ధి చూడలేదని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ కోసం 33,000 ఎకరాలు తీసుకుని 3,000 కోట్లు కూడా సచివాలయం కోసం చంద్రబాబు ఖర్చు చేయలేదని విమర్శించారు. గ్రామ సచివాలయాల రూపంలో చంద్రబాబు కంటే 3 అభివృద్ధి జగన్ చేసి చూపించారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. 5 లక్షల ఇళ్లు శాంక్షన్ చేసి డబ్బులు ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇళ్లు కట్టించి పేదవాళ్ళకి ఇమ్మంటే ఒక్క ఇళ్లు కూడా ఇచ్చిన పాపన పొల చంద్రబాబు నాయుడు గారు. కేవలం ఈ 5 లక్షల ఇళ్లలో ఒక్కొక్కింటికి ₹1,00,000 కాంట్రాక్ట్ నుంచి కిక్ బ్యాక్ కోసం దాదాపు అది పెద్ద స్కాము. నాకు తెలిసి ఒక 5,000 కోట్ల స్కామ్ అది. దానికోసం మీ అందరికి ఇల్లు లేట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఒక అసమర్థుడు, అవినీతిపరుడు. అటువంటిది ఇవాళ దాదాపు 31 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇల్లు ఇచ్చినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అట్లాగే ఈ టిట్కో ఇల్లు కూడా మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ అందరికీ కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం చాలా సంతోషం. అట్లాగే 31 లక్షల మంది ఇళ్లలో దాదాపు 22 లక్షల ఇళ్ళు ఇచ్చిన ఇళ్ల పట్టాలు, దాదాపు 22 లక్షల ఇళ్ల స్థలాల్లో ఇళ్ళు నిర్మాణం మరి ఆల్రెడీ ప్రారంభించుకున్నారు మీరు చాలామంది. అట్లాగే దాదాపు 8 లక్షల ఇళ్ళు ఆల్రెడీ పూర్తయ్యి మరి గృహప్రవేశాలు కూడా చేసిన ఇళ్ళు నివాసం ఉంటున్నారు. నేను చాలా ఈ మధ్యకాలం తిరుగుతుంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది జగనన్న కాలనీల్లో చాలా చక్కగా ఇళ్ళు కట్టుకుని బ్రహ్మాండంగా నివసిస్తారు. అక్కడ ఒక్కొక్క చోట అయితే అప్ స్టైర్ కూడా వేసుకుని పైన 2 బెడ్రూమ్లు, కింద 1 బెడ్రూము, అట్లాగే ఒక కిచెన్, డైనింగ్ హాల్ కూడా పెట్టి మన సిటీలో అపార్ట్మెంట్లు కూడా బాగా కట్టుకున్నారు అక్కడ. అనంతరం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 13,000 మంది వద్ద టిట్కో ఇళ్ల కోసం డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం పూర్తయిన టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తున్నామని అన్నారు. మళ్లీ మన ప్రభుత్వం రాగానే 6 నెలల కాలంలో అందరికీ ఇళ్లు పూర్తి చేసి ఇస్తామని, అమరావతిలో కేటాయించిన స్థలాలను ఖచ్చితంగా పేదలకు అందిస్తామని అన్నారు. 2 ఏళ్లు కరోనాతో మనం ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పడ్డాం. దాంతో కొంత ఇళ్ల నిర్మాణం లేట్ అయింది. జగనన్న కాలనీలో కూడా ఈ 2 సంవత్సరాలు కరోనా వల్ల కొంత ఇబ్బంది పడ్డప్పటికీ కూడా అందరికీ కూడా స్థలాలు ఇచ్చాం. ఆ స్థలాలన్నీ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయి. రిజిస్ట్రేషన్ అంటే పూర్తి హక్కులు మీకే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ స్థలం మనకి ఏదైనా అవసరం కొద్దీ బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోవాలన్నా, అదేవిధంగా పిల్లల పెళ్లికి లోన్ తీసుకోవాలన్నా కూడా అన్నిటికీ ఉపయోగపడే విధంగా జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేశారు. గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో జన్మభూమి కమిటీ పేరు చెప్తేనే, వాళ్ళు చెప్తేనే మీకు ఇల్లు అయినా, పెన్షన్ అయినా, రేషన్ అయినా, సంక్షేమ పథకాలు, అరాకొర సంక్షేమ పథకాలు వచ్చాయి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అలాంటిది పార్టీలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. ఓటేసినా, ఓటు వేయకపోయినా, జెండా మోసినా, జెండా మోయకపోయినా ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో మంచి కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో చేస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విజయవాడ నగరం చెత్తరహిత నగరంగా రూపుదిద్దుకుంటోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అభివృద్ధి, మెరుగైన పారిశుద్ధ్యంలో విజయవాడ నగరం దేశానికే ఒక నమూనాగా నిలిచిందని ఉద్ఘాటించారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో ప్రజలకు మరింత అవగాహన కల్పించేలా వీఎంసీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విజయవాడ నగరం చెత్తరహిత నగరంగా రూపుదిద్దుకుంటోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.
అజిత్ సింగ్ నగర్లోని ఎక్సెల్ ప్లాంట్ వద్ద 15.50 కోట్లతో నూతనంగా అభివృద్ధి పరిచిన RRR రెడ్యూస్, రేయూస్, రీసైకిల్ పార్కును నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, కార్పొరేటర్ ఎండి షాహీనా సుల్తానా హఫీజుల్లాతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వ్యర్థాలతో కలిగే నష్టాలు, పచ్చదనం ఆవశ్యకతను నేటి తరానికి తెలియచెప్పేలా ఏర్పాటు చేసిన మ్యూజియం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. పారిశుద్ధ్య కార్మికుల సేవలకు గుర్తుగా ఏర్పాటు చేసిన మహిళా విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగుదేశం హయాంలో ఈ ప్రాంతాన్ని ఊహించలేమని మల్లాది విష్ణు విమర్శించారు. కానీ ఈ ప్రభుత్వంలో ఒక విజ్ఞాన కేంద్రంగా రూపుదిద్దుకోవటం సంతోషంగా ఉందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు మట్టిలోనికి, నీటిలోనికి విషపూరిత పదార్థాలను విడుదల చేస్తాయని, ఒక ప్లాస్టిక్ వస్తువు భూమిలో కలిసిపోవడానికి సుమారు 1000 ఏళ్ల సమయం పడుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పటి వరకు ఉత్పత్తి కాబడిన మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలలో కేవలం 9% మాత్రమే రీసైకిల్ అయిందని, ఇటువంటి తరుణంలో ప్రజలకు అవగాహన కలిగించేలా RRR పేరిట పార్కును ప్రారంభించడం హర్షణీయమన్నారు. 25,000 టన్నుల మెట్రిక్ టన్నుల చెత్త ఇక్కడ ఉండేది. దాన్ని రిమూవ్ చేసి అలాగే కొత్తగా ఇక్కడ చెత్త వేయకుండా ట్రాన్సిట్ చేసుకునే పాయింట్ ఒకటి తయారు చేసుకుని, పెద్ద షెడ్ లాగా కట్టుకుని, ఒక పార్కును తయారు చేసుకుని, కాంపౌండ్ వాల్ చేసుకుని, దాంతోపాటు మధ్యలో ఒక గ్రీనరీ, అలాగే సోలార్ సిస్టమ్ ద్వారా లైట్లు, అలాగే హైమాస్ట్ లైటు, ఒకటి కాదు, దీనికి ఏ రకంగా దీన్ని సమూలమైనటువంటి మార్పులు చేయాలో అవన్నీ కూడా చేయటం జరిగింది. ఇది ఒక విజ్ఞాన కేంద్రంగా, సైన్స్ సెంటర్గా కూడా రూపాంతరం చెందిందన్నమాట. స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలకి మనం ప్రధానంగా ఎదుర్కొనేటటువంటి సమస్య ఏంటంటే చెత్త. ఆ చెత్త ప్రతిరోజు కూడా 500-600 టన్నుల చెత్త వస్తుంది. దాన్ని ఏ విధంగా సాగ్రిగేట్ చేయాలి, ఏ విధంగా విడగొట్టినటువంటి చెత్త ద్వారా ఏ కార్యక్రమాల్ని మనం చేసుకోవాలి, ఏ విధంగా శుభ్రంగా ఉండాలి, ఏ విధంగా ప్లాస్టిక్ని నిషేధించాలి, ప్లాస్టిక్ వాడటం ద్వారా అది భూమిలో కలిసిపోవాలంటే ఎన్ని వందల సంవత్సరాలు పడుతుంది అని చిన్నప్పటి నుంచే వీళ్ళ విద్యార్థుల్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి. అనంతరం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, విజయవాడలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి ఒక ఎత్తైతే ఎక్సెల్ ప్లాంట్ అభివృద్ధి మాత్రం ప్రత్యేకమని తెలిపారు. గత ప్రభుత్వంలో వేలాది టన్నుల చెత్త ఎక్సెల్ ప్లాంట్లో డంప్ అయ్యేదని, నిత్యం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ధర్నాలు జరిగేవని గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వంలో ఆహ్లాదకర వాతావరణాన్ని సంతరించుకున్నట్లు వెల్లడించారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ కృషి ఎంతగానో ఉందని చెప్పుకొచ్చారు. మ్యూజియం, సైన్స్ ఎగ్జిబిషన్, గ్రీనరీ, సోలార్ లైటింగ్ సిస్టమ్ ఇలా పార్కును ఒక మోడల్గా తీర్చిదిద్దటం జరిగిందన్నారు. 3 కిలోమీటర్ల మేర ఈ వాసన, ఇక్కడ డంపింగ్ వాసన వల్ల ఎంత ప్రజలు ఇబ్బంది పడేవారు గతంలోన. ఇప్పుడు ఇక్కడ ఇంత చక్కగా, ఇంత ఆహ్లాదకరంగా మనం నించొని మీడియా మిత్రులతోటి ఇక్కడ ఈరోజు ఓపెనింగ్ మనం ఇది పార్కుని చేసుకొని ఓపెనింగ్ చేసుకున్నామంటే చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వకారణంగా కూడా. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఈరోజు విజయవాడలో అన్ని ఏరియాల్లో జరిగిన పని ఒక ఎత్తు అయితే ఇదొక ఎత్తుగా మనం తెలియజేయచ్చు. ఎందుకంటే రోజు కొన్ని వందల టన్నులు వచ్చి ఇక్కడ డంప్ అయ్యేది చెత్త, ఇక్కడ సగ్రిగేట్ అయ్యి బయటికి వెళ్ళడం జరిగేది. మన కార్పొరేషన్ నుంచి తెచ్చేసిన చెత్త సగం అయితే బయట నుంచి చెత్త కూడా తీసుకొచ్చి ఇక్కడే పడి వెళ్ళిపోవడం అన్నది నగర ప్రజలకి బాగా ఇక్కడ అలవాటై ఉన్న విధానంగా కూడా మనం చెప్పొచ్చు. ఈరోజు 15,50,00,000 వ్యయంతో ఇంత చక్కగా ఈరోజు ఈ డంపింగ్ యార్డ్ని పునర్నిర్మించుకున్నాము అని అంటే, ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మారిందని, ఈ పరిస్థితి రావడానికి కారణం సైకో జగన్ అని, ఒక్క ఛాన్స్ అంటూ అందరికీ మాయమాటలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడని టీడీపీ నేత కేశినేని శివనాథ్ చిన్ని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల తీవ్ర ఇబ్బందులు పాలయ్యారని తెలిపారు. కృత్రిమ ఇసుక కొరత ఏర్పడటంతో చాలా మందికి పనులు లేక రోడ్డు మీద పడ్డారని, ఈ దుర్మార్గ ప్రజాకంటక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 5వ డివిజన్ ఎన్నికల కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే రామ్మోహన్తో కలిసి ప్రారంభించారు.
తెలుగుదేశం సీనియర్ నాయకులు బొప్పన భవకుమార్, 5వ డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ నందిపాటి దేవానంద్, క్లస్టర్ ఇన్ఛార్జి దోమకొండ రవికుమార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కళ్లజోళ్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిత్యం గద్దె రామ్మోహన్ ప్రజలతోనే ఉన్నారన్నారు. గత 30 ఏళ్లుగా రామ్మోహన్ ఎన్నో సేవా కార్యక్రమాలు సొంత నిధులతో చేస్తున్నారన్నారు. వారి బాటను అనుసరిస్తూ కేశినేని ఫౌండేషన్ ద్వారా గత 2 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలకి స్వయం ఉపాధి కల్పించి జీవనోపాధి చూపించడమే లక్ష్యంగా కుట్టు మిషన్లు, ఇస్త్రీ పెట్టెలు, తోపుడు బండ్లు అందజేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుందని, అందుకే టీడీపీ మేనిఫెస్టోలో చంద్రబాబు ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నారన్నారు. ఉచితంగా బస్సు ప్రయాణం సదుపాయం కల్పించనున్నారని, పేదల ప్రభుత్వం రాబోయే తెలుగుదేశం ప్రభుత్వమని, గద్దె రామ్మోహన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేందుకు కృషి చేయాలన్నారు. ఒకటి ఆలోచించుకోండి, మేము ఇవాళ రాలా, రేపు ఏదో ఎలక్షన్లు వస్తున్నాయని రాలా. ఇవాళ చాలా కల్లిబోర్లు కబుర్లు చెబుతున్నారు. ఒక్కళ్ళు కూడా మీకు సహాయం చేసిన వ్యక్తులు ఎవరూ లేరు. ఎవరైతే మీకు అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సహాయం చేసే గద్దె రామ్మోహన్ రావు లాంటి వ్యక్తులని గెలిపించుకోండి. ముఖ్యంగా ఒక్కటి చెప్తున్నాం, పేద ప్రజల ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మీరు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని మీరందరూ మాలాగా అన్ని వర్గాల వారు ఒక్క ఛాన్స్ అని మోసపోయారు. మేము రేపు అధికారంలోకి రాబోతున్నాం. గద్దె రామ్మోహన్ రావు ఎమ్మెల్యే కాబోతున్నారు. మీరందరూ దగ్గరే ఉండి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. రేపు మే నుంచి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లాగానే 3 గ్యాస్ సిలిండర్లు ఒక్కొక్క మహిళకి ఉచితంగా ఇవ్వబోతున్నారు. అదే ఇంట్లో 2 మహిళలు ఉంటే 6 గ్యాస్ సిలిండర్లు రాబోతున్నాయి. అంతేకాకుండా ఎక్కడికి బస్సులో ప్రయాణించినా బస్ టికెట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి నేటి వరకు 33,000 మంది బాలికలు అదృశ్యమయ్యారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి సరఫరా చేస్తున్న మద్యం తాగి 35 లక్షల మంది ఆసుపత్రి పాలయ్యారని, 5 లక్షల మంది చనిపోయారని తెలిపారు. పేదల ఓట్లతో లబ్ధి పొందిన జగన్మోహన్ రెడ్డి డబ్బు కోసం అనేక అరాచకాలు చేస్తున్నారని ప్రజలు ఆలోచించాలన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సప్లై చేస్తున్న మద్యం ద్వారా 35 లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు. మగవాళ్ళు 5 లక్షల మంది పైగా మరణించారు. అంటే 5 లక్షల కుటుంబాలు మీ చుట్టుపక్కల మీరు ఆలోచించండి. మందు దాగి ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది బలహీనలు అయిపోయారు, ఎంతమంది చేతులు కాళ్ళు పడిపోయి మంచాన పడ్డారు. ఇంత అరాచకాలు మన కళ్ళ ముందు చదివి పేదవాళ్ళ ఓట్ల ద్వారా లబ్ధి పొందిన జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు కోసం ఇంత అరాచకాలు చేస్తుంటే ఒక్కసారి గమనించుకోవాల్సిన అవసరం. ఈ 2 కారణాలు, ఈ కారణాలు కావాలంటే ఎవరికైనా ఇంతబడి ముఖ్యమంత్రి గారిని అడిగితే సమాధానం చెప్పలే. ఇప్పుడు చంద్రబాబు గారు స్త్రీ శక్తి అనే కార్యక్రమం ద్వారా ఇందాక ఆయన చెప్పాడు కదా, గ్యాస్ బండ్లు అవి కాక అమ్మకి వందనం అనే కార్యక్రమం, అంటే అమ్మఒడి పేరే అమ్మకి వందనం మార్చారు. మీకు 2 పిల్లలా? ఎంతమంది పిల్లలమ్మా నీకు? 2 పిల్లలు కదా, స్కూల్ చదువుకుంటున్నారు కదా. ఇప్పుడు 2 పిల్లలకి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవగానే 2 పిల్లలకి 2,15,30,000 వస్తాం సంవత్సరానికి. 2,15,30,000 వస్తుంది. మీరు 18 ఏళ్ళు దాటి 60 ఏళ్ళు లోపే ఉన్నారు మీరు, అవును కదా. మీకేమైనా వస్తుందా ఇంకా వేరే స్కీమ్ ఏమైనా? మీకు నెలకి 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 వస్తాం. అమ్మ అందరూ వినండి అమ్మ, 10 మందికి చెప్పండి అమ్మ. ప్రజలకు పాలన చేరువ చేసి గ్రామ స్వరాజ్యం సాధించాలన్న మహాత్మా గాంధీ ఆశయ సాధన దిశగా సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టి దేశంలో అందరికీ ఆదర్శంగా నిలిచిన ప్రజా నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. తూర్పు నియోజకవర్గంలో 650 కోట్ల రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో అల్లర్లు సృష్టించి ఆ నెపాన్ని అధికార పార్టీపై వేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చూస్తున్నారని ఆరోపించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 19వ డివిజన్ బృందావన్ కాలనీలో 70 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించబోయే సచివాలయ భవనానికి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, 19వ డివిజన్ కార్పొరేటర్ రహీనా నాహిద్తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రవేశపెట్టిన సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పాలనలో సమూల మార్పులొచ్చాయని, ప్రతి పనికి వందలు ఖర్చు చేసుకుని మండల కేంద్రాలకు వెళ్లే ప్రజలు ఇప్పుడు ఇళ్ల వద్దే ఉండి వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ సేవలు పొందుతున్నారని అన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. 3 సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు తన పాలనలో ఇలా ప్రజలకు ఉపయోగపడేలా చరిత్రలో గుర్తుండిపోయే పని ఒక్కటైనా చేశారా అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో తూర్పు నియోజకవర్గంలో 650 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. తూర్పు నియోజకవర్గంలో శాంతియుత వాతావరణం ఉన్నా ఏదో జరిగిపోతున్నట్లు ప్రచారం చేస్తున్నారని, చనిపోయిన వారి పేర్లు కూడా వాడుకుంటున్నారని తెలిపారు. ఈరోజు 19వ డివిజన్లో గతంలో అయితే తెలుగుదేశం పార్టీకి వాళ్ళు నమ్మించి మోసం చేశారో, ఈరోజు ఒక నమ్మకంతో ఏదైతే మా కార్పొరేటర్ గారిని గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా దాదాపుగా 7 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ యొక్క డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తడం జరిగింది. మైనార్టీల చిరకాల కోరికైన షాదీ ఖానా గారు ప్రారంభించింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు బృందావన్ కాలనీ అంటే ఎక్కువ శాతం మంది గారు కాలనీ ప్రాంతంలో ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి ఈ ప్రాంతంలో అభివృద్ధి అక్కర్లేదులే అని చెప్పని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో అనుకుంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో నందమూరు రోడ్డు కానివ్వండి, ఈరోజు బిల్డింగ్ కానివ్వండి, ప్రతి రోడ్డు గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము అందరం గారు వేసుకుంటూ ముందుకెళ్తాం. పైప్ లైన్, వాటర్ పైప్ లైన్ కానివ్వండి, ఇవన్నీ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము వేసుకుంటూ వెళ్తాం జరిగింది. ప్రజానీకానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, లైటింగ్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, పార్కులకు అభివృద్ధి కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు మేము చేసుకుని ముందుకెళ్తున్నాం. ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే ప్రజల్లో గారా తూర్పు నియోజకవర్గంలో తప్పకుండా రాబోయే 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పిన ఒక నినాదం కానివ్వండి, ఒక నమ్మకం కానివ్వండి ప్రజల నుంచి వస్తుంటే, ఈరోజు మళ్ళీ శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ మళ్ళీ తన పాత రాజకీయాలు ఏదైతే ఏమీ లేని దాన్ని గారా ఈరోజు అబద్ధంగా ఇచ్చేయాలని చెప్పిన ఒక ఉద్దేశంతో. అనంతరం కార్పొరేటర్ రెహానా నాహిద్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ జరగని విధంగా డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు తెలియజేశారు. మా సచివాలయం ఏదైతే ఉందో డివిజన్కి దూరంగా వేరే డివిజన్లో ఉంది. ప్రతిదానికి మేము అంత దూరం వెళ్ళలేకపోతున్నాం కాబట్టి మాకు అందుబాటులో ఇక్కడ సచివాలయం కట్టించమని, అలాగే మరి సీనియర్ సిటిజన్స్ అయితే కానివ్వండి, కాలనీ పెద్దలు అయితే కానీ ఏదైనా ఒక కమిటీ లాగా ఏదైనా కాలనీ అభివృద్ధి గురించి మాట్లాడుకోవడానికి కానీ ఒక చిన్న కమిటీ రూమ్ లాగా ఏర్పాటు చేయమని అడగడం జరిగింది. మరి అదేవిధంగా ఎలా అయితే పెద్దలు మరి వాళ్ళకి ఏం కావాలో మరి అన్న దృష్టిలో పెట్టగానే వెంటనే మరి మేము కౌన్సిల్లో పెట్టడం జరిగింది. మరి అక్కడ కావాల్సిన ఆమోదాలన్నీ తీసుకొని ఈరోజు మరి శంకుస్థాపన. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో పూర్తిగా వైఫల్యం చెందారని కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ విమర్శించారు. గ్రూప్స్ పరీక్షల్లో అనేక అవకతవకలు చేసి యువత భవిష్యత్తును నాశనం చేశారని తెలిపారు. వైసీపీ నేతల అవినీతికి అంతులేదన్నారు. ఎన్నో ఏళ్లుగా ఆశలు పెట్టుకున్న వారికి అన్యాయం చేశారన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 12వ డివిజన్ ధనికుల వారి వీధి ప్రాంతంలో కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన గద్దె రామ్మోహన్, కేసినేని శివనాథ్ చిన్నీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్ పరీక్షల్లో అనేక అవకతవకలకు పాల్పడి యువత జీవితాలను నాశనం చేసిందన్నారు. అనేక నేరాలు, ఘోరాలు, మోసాలు చేస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. పేదవారికి సంక్షేమ పథకాలు ఇవ్వటంలో కూడా అన్యాయం చేశారన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఎంతమంది పిల్లలుంటే వారికి అమ్మఒడి, ప్రతి ఒక్క మహిళకు ఆడబిడ్డ నిధి ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని, ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారని అన్నారు. మరి ఈ 5 సంవత్సరాల పాలన ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి పాలన పూర్తిగా వైఫల్యం చెందింది అనటానికి మరి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇవన్నీ చెప్తూ మేము మరి తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి నిన్న చూసాం మనం ఈ గ్రూప్స్ ఎగ్జామ్స్లో ఎన్ని అవకతవకలు జరగాలో అన్నీ చేసి యువత భవిష్యత్తుని ఎంత అన్యాయంగా నాశనం చేస్తూ ఉన్నారు. వీళ్ళ అవినీతి కోణానికి ఇది లెక్కలు అనేదే లేదనమాట. ఎవరిని చేయాలి, ఎక్కడ చేయాలి అనేది కూడా వీళ్ళకి ఉచ్చనీచాలు లేకుండా మరి ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తుని
అటు నిజంగా సెలెక్ట్ అయిన వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేశారు. వేల మంది రాశారు ఎగ్జామ్స్, ఎన్నో సంవత్సరాలుగా ఆశలు పెట్టుకున్నారు వీటి మీద. అటువంటిది వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేశారు. ఇవాళ ఎవరికైతే వీళ్ళు మరి ఈ లంచాలు ఇచ్చి సెలక్షన్ చేశారో ఆ మూల్యాంకనం అది సాక్ష్యాధారాలతో కూడా బయటపడింది. ఇప్పుడు దాదాపుగా 3 సార్లు చేయటం జరిగిందని చెప్పి కోర్టులో నిరూపితమైన తర్వాత కూడా ఈ రోజుకి దాని గురించి ఆన్సర్ ఇచ్చే సందర్భం లేదు. మనం గతం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ప్రతిపక్షంగా మనం రాజ్యాంగబద్ధంగా ఇక్కడ తప్పు జరిగింది, ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్పి ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకెళ్లి కేసులు పెట్టడం, జైళ్లలో వేయటం. అనంతరం కార్పొరేటర్ పొట్లూరు సాయిబాబు మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అమలు చేసే పథకాలు వాటిని ఎలా అమలు చేస్తారో వివరిస్తున్నామని అన్నారు. మేమందరం కూడా ఈ వివిధ పార్టీల సభ్యులు 3 పార్టీల సభ్యులు కలిసి ప్రజలందరినీ కలుస్తూ ఓటర్లని అభ్యర్థిస్తున్నాం. మాకు ప్రచార వ్యామోహాలు లేవు. అట్లాగే మేము చేసింది ఏదో చెబుతాం. అట్లాగే విధ్వంసకర పాలనకి వాళ్ళు పూనుకుని విధ్వంసంతోనే మొదలెట్టి విధ్వంసంగానే పరిపాలించారు. కానీ దీన్ని అభివృద్ధి ప్రదంలోకి తీసుకెళ్ళాలి, ఈ అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలి, అట్లాగే పరిశ్రమలని అభివృద్ధి చేయాలి అనే దృక్పథం లేకుండా అటువంటి నాయకుల్ని తయారు చేస్తమే నేర్పారు వాళ్ళు. అట్లాగే తయారయ్యారు నాయకులు కూడాను. అట్లా విధ్వంసం మీదే వాళ్ళు బతకాలి అనే సంస్కృతి ఆ పార్టీలో అవలంబించింది. గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జికి శిలాఫలకం వేసి 15 సంవత్సరాలు గడుస్తున్నా నిర్మాణం పూర్తి కాలేదని సిపిఎం నేత బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఫ్లైఓవర్ను కట్టలేని వారు నగరాన్ని ఏమి బాగు చేస్తారని ప్రశ్నించారు. టీడీపీ, వైసీపీ పార్టీలు మరలా ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అబద్ధపు హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జిని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనెపూడి కాశీనాథ్ మాట్లాడుతూ విజయవాడ నగరాభివృద్ధిని బీజేపీ, వైసీపీ, తెలుగుదేశం పార్టీలు పూర్తిగా విస్మరించాయని, విజయవాడపై చిన్నచూపు చూశారన్నారు. ప్రజాప్రతినిధులు అసమర్థులుగా మిగిలారని, సొంత ప్రయోజనాలు తప్ప విజయవాడ నగరాభివృద్ధి, ప్రజా ప్రయోజనాలు వీరికి పట్టలేదని విమర్శించారు. 3 ప్రభుత్వాలు మారాయని, 5 ముఖ్యమంత్రులు మారారని, అయినా 15 సంవత్సరాలుగా గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వేసినట్లు ఉందన్నారు. పాలకుల అసమర్థతకు మొండిగోడలే నిదర్శనంగా మిగిలాయని, నాడు తెలుగుదేశం, నేడు వైసీపీ శాసనసభ్యులు ఆయా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చి బ్రిడ్జి కొరకు నిధులు సాధించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలకు పరిష్కారం కావాలంటే సిపిఎంను గెలిపించాలని కోరారు. విజయవాడ నగరాన్ని, సెంట్రల్ నియోజకవర్గాన్ని ఉద్ధరించామని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా మీరు. ఒక్క ఫ్లైఓవర్ కట్టడానికి 15 ఏళ్ళు. ఇంకా ఎప్పుడు విజయవాడ బాగు చేస్తారు? ఎన్నేళ్ళు పడుతుంది? మళ్ళీ ఇవాళ వైసీపీ నాయకులు వచ్చి 2024 జూన్ నెల ఎలక్షన్ అయిన తర్వాత పని ప్రారంభిస్తారంట. అంటే ఇంకొక 5 ఏళ్ళు. ఎన్నిసార్లు? ఇప్పటికి ఎన్నిసార్లు మోసం చేశారు? మళ్ళీ ఇంకోసారి మోసపోవాలా జనం? అంటే జనం అమాయకులు అనుకుంటున్నారు. గుణదల ప్రాంతంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి లేదు, కాలువ గట్ల మీద పట్టాలు లేవు, కాలి నడక వంతెన మూసేశారు, రైవేస్ కాలువ, ఏలూరు కాలువ మీద బ్రిడ్జి పడిపోవటానికి సిద్ధంగా ఉంది, బుడమేరు మీద చిన్న బ్రిడ్జి అంతకుముందు కూలిపోతే రిపేర్లు చేశారు. అంటే ఈ ఏరియాలో జనం అష్టదిగ్బంధనం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఏం పాపం చేశారని గుణదల ప్రాంతానికి మరి వాళ్ళ నరకయాత్ర పెడుతున్నారు. గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోతుంది, అంబులెన్సులు రావు. దీనికి తోడు కనీసం ఈ ఏరియాకి కృష్ణానది మంచినీళ్ళు లేవే వాటి వరకు విజయవాడలో ఉండి దోమలు చెండాడుకు తింటా ఉన్నాయి. స్థలం ఉండి కూడా ఇల్లు కట్టుకోవటానికి భయపడే పరిస్థితి ఉంది. సొంత ఇల్లు వాళ్ళు ఖాళీ చేసి అద్దెలకు వెళ్ళిపోతున్నారు ఈ ట్రాఫిక్ నరకాన్ని చూసి. ఈ గుణదల ఫ్లైఓవర్ కనబడలేదా? అప్పుడున్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకి ఈ గుణదల ఫ్లైఓవర్ కనబడలేదా? మల్లాది విష్ణు ఒకసారి కాంగ్రెస్, ఒకసారి వైసీపీ, 2 సార్లు ఎన్నికయ్యాడు. ఈ 2 సార్లు కూడా 10 ఏళ్లలో
ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అని చెప్పనేది చేపట్టింది లేదు, ఆయన కనబడింది లేదు. మీ స్థలాలకి రేట్లు పడిపోతూ ఉన్నాయి. మీకంటే వెనకబుట్టినటువంటి ప్రాంతాలకి గజం 50,000, 30,000, 40,000, ₹1,00,000 వలుగుతూ ఉన్నాయి. కానీ మీ ప్రాంతంలో ఉన్నటువంటి స్థలాల రేట్లు ఒక్కసారి ఆలోచించండి ఎంత ఉందో. కారణం తాగటానికి నీళ్లు లేక, వెళ్ళే దారి లేక, రహదారులు దిగ్బంధనం అయ్యి, వంతెనలు లేక, ఫ్లైఓవర్ లేక అత్తుబిత్తుగా బతుకులీడుతూ ఉన్నటువంటి గొండదల ప్రజానీకం ఈ సందర్భంగా ఆలోచించాలా. పశ్చిమ నియోజకవర్గ సీటు విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పునరాలోచించాలని పశ్చిమ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ కోరారు. మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో, బీజేపీలు తక్కువగా ఉన్న ప్రదేశంలో బీజేపీ ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. తనకు సీటు ఇస్తే గెలిచి బహుమతి ఇస్తానని, లేకుంటే పవన్ కళ్యాణ్ ఫోటోతో పోటీకి దిగుతానని స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గం సీటు జనసేనకే ఇవ్వాలంటూ ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పొత్తులో భాగంగా బీజేపీకి సీటు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ కోరుతూ పోతిన వెంకట మహేష్ చిట్టినగర్ సెంటర్ నందు శాంతియుతంగా మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సీటు ఇస్తానని చెప్పారని అన్నారు. ప్రతి డివిజన్లో జనసేన కార్యాలయాలు ప్రారంభించామని, తన కుటుంబం మొత్తం ప్రచారంలో పాల్గొంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు పొత్తు పేరుతో సీటు బీజేపీకి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. గెలిచే సీటు తీసుకెళ్లి వాళ్లకు ఎలా అప్పగిస్తారని నిలదీశారు. తనకు సీటు ఇస్తే గెలిచి కానుకగా అధినేతకు అందిస్తానని, లేకుంటే ఇదే పవన్ కళ్యాణ్ ఫోటోతో ఎన్నికల్లో నిలబడతానని స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గ సీటు భారతీయ జనతా పార్టీకి కేటాయిస్తున్నారనేటువంటి మాటలు వస్తాయి. దీని మీద పార్టీ నాయకత్వం కూడా ఎందుకనో సరిగ్గా స్పందించాలి. ఇది కరెక్ట్ కాదని కూడా మాట్లాడాల. స్వయంగా పవన్ కళ్యాణ్ గారే నన్ను హైదరాబాద్ పిలిపించి నీ పేరు 2వ జాబితాలో వస్తుందని చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఈ సీటు గందరగోళంలో పడిందో సమాధానం చెప్పుకోవాలి. ఎవరి కోసం, ఎందుకోసం ఈ సీటు వదులుకోవాలి? భారతీయ జనతా పార్టీ పెద్దలే నిన్న 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఓడిపోయే స్థానం విజయవాడ వెస్ట్ భారతీయ జనతా పార్టీకి ఇస్తే ఆ స్థానం మాకు వద్దు అని లేఖ రాశారు కదా బహిరంగంగా. అటువంటి స్థానాన్ని జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీకి ఎందుకు వదులుకోవాలి? ఎవరి కోసం వదులుకోవాలి? ఎందుకోసం త్యాగం చేయాలి? ఇటువంటి ప్రశ్నలందరికీ కూడా నాకు కాదు, విజయవాడ నగర ప్రజలకి, జనసేన పార్టీ నాయకులకి పార్టీ అధిష్టానం సమాధానం చెప్పుకోవాలి. రాబోయే ఎన్నికల్లో మాకు గనక న్యాయం జరగకపోతే జనసేన పార్టీ జెండా మీద పవన్ కళ్యాణ్ గారు బొమ్మ పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తాం. నేను జనసేన పార్టీ జెండా, పవన్ కళ్యాణ్ గారి బొమ్మ, నా బొమ్మ వేసుకొని పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేస్తాం. రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఆర్థిక పరిస్థితుల కారణంగా వైద్యానికి దూరం కాకూడదు అనేదే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పమని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరిన్ని సేవలు కలిపి బృహత్తరమైన ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టారన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని వ్యాధుల చికిత్సకు అయిన నగదు మొత్తం హాస్పిటల్ నుంచి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్జీ పెట్టుకుంటే ఇవ్వడం జరుగుతుందన్నారు. గుండదల నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ పాల్గొన్నారు. 3, 12, 14, 18 డివిజన్లకు చెందిన 5గురికి వైద్య సేవల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 5 లక్షల చెక్కులను లబ్ధిదారులకు అందించారు. 3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవళిక, 14వ డివిజన్ అధ్యక్షులు శెట్టికం దుర్గాప్రసాద్, సొంగారాజు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరిన్ని సేవలు కలిపి బృహత్తరమైన ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకం కింద మన రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలో కూడా మెరుగైన వైద్యం చేయించుకోవడానికి వీలు కల్పించారని తెలిపారు. నిరుపేదల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ తపన పడే వ్యక్తి జగన్ అని కొనియాడారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని వ్యాధులకు వారి చికిత్సకైన నగదు మొత్తం హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్జీ పెట్టుకుంటే ఇవ్వటం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తూర్పు నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 5 లక్షల రూపాయలు నేనుగానే ఉండి, అదేవిధంగా సోదరిమణి 3వ డివిజన్ కార్పొరేటర్ ప్రవళిక గారు, వైఎస్ఆర్ టీవీసీ నియోజకవర్గ అధ్యక్షులు దుర్గా గారు,
మిగిలిన పెద్దలందరి గారు ఈరోజు ఈ చెక్కులు అందజేయడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఈరోజు చెక్కులు అందిస్తమే కాకుండా ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా మంచి వైద్యం అందిస్తాం కానీ ఉంది. అదేవిధంగా చెక్కులు అందించి ఏదైతే వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టినా రూపాయిని తిరిగి ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏ విధంగా అయితే ఆరోగ్యానికి పెద్దపీట వేశారో మళ్ళీ ఈరోజు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆరోగ్యానికి అదేవిధంగా పెద్దపీట వేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పెద్ద పార్టీగా అవతరిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ వైపు చూస్తున్నారని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ తెలిపారు. భారతదేశానికి నరేంద్ర మోదీయే ఒకే దిక్సూచి అని, ప్రపంచానికి ధీటుగా భారతదేశాన్ని తయారు చేయగల సత్తా నరేంద్ర మోదీ బీజేపీకి మాత్రమే ఉందని నమ్మి అనేక పార్టీలు ఎన్డీఏలోకి వస్తున్నాయని చెప్పారు. కృష్ణా జిల్లాలో పేరు గడించిన కాకాని వెంకటరత్నం ఆశయ సాధనం కోసం వారి మనవడు కాకాని తరుణ్ బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కాకాని ఆశయ సాధన సమితి వ్యవస్థాపకులు కాకాని తరుణ్ బీజేపీలో చేరారు. తొలుత తన నివాసం నుంచి బెంజ్ సర్కిల్లోని కాకాని వెంకటరత్నం విగ్రహం వరకు ర్యాలీగా వచ్చారు. అనంతరం బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్తో కలిసి కాకాని వెంకటరత్నం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో పేరు గడించిన కాకాని వెంకటరత్నం ఆశయ సాధన కోసం వారి మనవడు కాకాని తరుణ్ బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. భారతదేశానికి నరేంద్ర మోడీయే ఒక దిక్సూచి అని, ప్రపంచానికి ధీటుగా భారతదేశాన్ని తయారు చేయగల సత్తా నరేంద్ర మోడీ బీజేపీకి మాత్రమే ఉందని నమ్మి అనేక పార్టీలు ఎన్డీఏలోకి వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పాలన దుర్మార్గ, అరాచక, అవినీతి, అక్రమాలమయమైందని, 25 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలి, రైతులు ఆత్మహత్యలు ఆగాలి, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే టీడీపీ, జనసేన, బీజేపీతోనే సాధ్యమన్నారు. నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధాని కావాలి, ఈ దేశానికి నరేంద్ర మోడీ ఒక దిక్సూచి, ప్రపంచానికి ధీటుగా భారతదేశాన్ని తయారు చేయగలటువంటి ఒక సత్తా కేవలం నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకే ఉందని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు నమ్మి ఎన్డీఏలోకి వస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మహానాయకుడు ఈ యొక్క విజయవాడ కృష్ణా జిల్లాకి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి మన ఎవరైతే కాకాని వెంకటరత్నం గారు ఉన్నారో ఆయన ఆశయ సాధన కోసం, ఆయన ఆశయ సాధనం భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యం అవుద్దని చెప్పి వారి మనవడైనటువంటి కాకాని తరుణ్ గారు ఎవరైతే ఉన్నారో డాక్టర్ కాకాని తరుణ్ గారు ఈరోజు పెద్ద ఎత్తున వారి మిత్ర బృందంతో అనేక మంది కార్యకర్తలతో భారతీయ జనతా పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తా ఉన్నాం. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే పార్టీ బీజేపీ అని, వారసత్వం మాత్రమే కాకుండా మన కృషి, సామర్థ్యం ఒక ప్రామాణికంగా చూసి ఎదిగేందుకు అవకాశం ఇచ్చే పార్టీ బీజేపీ అని కాకాని ఆశయ సాధన సమితి వ్యవస్థాపకులు కాకాని తరుణ్ తెలిపారు. జాతీయ పునర్నిర్మాణంలో భాగంగా తాను బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాజకీయ వారసత్వంగా స్ఫూర్తైన కాకాని వెంకటరత్నం ఆదర్శాలకు అనుగుణంగా పనిచేస్తానని అన్నారు. కాకాని మనవడుగా కాకుండా కాకాని రాజకీయ ఆశయాలకు వారసుడుగా ప్రకటించుకుంటానన్నారు. కేవలం వారసత్వం మాత్రమే కాకుండా మన కృషి సామర్థ్యమే ఒక పారామీటర్గా భావించి ఎదిగేందుకు అవకాశం ఇచ్చే పార్టీ ఏదైతే ఉందో, జాతీయ పునర్నిర్మాణం కోసం మన భారతీయ జనతా పార్టీనే ఎంచుకున్నాను నేను ఈరోజు. మరి కాకాని తరుణ్గా నేను మీ అందరికీ సుపరిచితుడిగా ఎన్నో సేవలు అందిస్తున్నాను. అటు వినియోగదారులకు కానివ్వండి, అలాగే కాకాని ఆశయ సాధన సమితి స్థాపించి అటు ఠాగూర్ లైబ్రరీ అయితే కానివ్వండి, మరి ఎన్నో సేవా కార్యక్రమాలు మా నాన్నగారి పేరు కాకాని రామ్మోహన్ రావు గారి పేరు మీద కూడా చేశాం. మరి అలాగే నాకు రాజకీయ వారసత్వంగా స్ఫూర్తయినటువంటి కాకాని వెంకటరత్నం గారి ఆదర్శాలు, జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తిని తీసుకుని జయాంధ్ర ఉద్యమ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, పోరాట లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, కేజీ బేసిన్ రీసోర్సెస్ కానివ్వండి, అలాగే ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి వనరుల గురించి కానివ్వండి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలు అందిస్తూ చిత్తశుద్ధితో పనిచేసిన తనను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తించి ఏపీ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారని డాక్టర్ మీర్జా షంషీర్ ఆలీబేగ్ తెలిపారు. తనకు పదవి ఇచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.
ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా డాక్టర్ మీర్జా షంషీర్ అలీ బేగ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ లబ్బిపేటలోని కార్పొరేషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయనను ముస్లిం సంఘాల పెద్దలు, వైసీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలు అందించారని, చిత్తశుద్ధితో పనిచేశారని, పశ్చిమంలో వైసీపీ జెండా ఎగురవేసేందుకు కృషి చేశారన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చారని, రిజర్వేషన్ వల్ల ముస్లిం మైనార్టీలు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లభించిందని, ముస్లింలు ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటారన్నారు. సచార్ రాజేంద్రనాథ్ మిశ్రా కమిటీ సిఫార్సుల ప్రకారం ముస్లింలు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని చెప్పారు. ముస్లింల స్థితిగతులు మెరుగుపరిచేందుకు రిజర్వేషన్ దోహదపడుతుందన్నారు. ముస్లింలకు రాజ్యాధికారం ఇచ్చారన్నారు. ఉప ముఖ్యమంత్రి 4 ఎమ్మెల్సీ పదవులు, 12 కార్పొరేషన్ పదవులు, 2024 ఎన్నికల్లో 7 స్థానాలు ముస్లిం స్థానాలిచ్చారని చెప్పారు. ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా మైనార్టీస్కు అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. మహిళలకు సగభాగం ప్రాతినిధ్యం ఇచ్చారని, అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుంది. వీరి అభివృద్ధి కోసం మరి ఎన్నో కమిటీలు వేస్తున్నారు. సచార్ కమిటీ అని, రాజేంద్రనాథ్ మిశ్రా కమిటీ అని రకరకాలుగా వేయడం, ఆ యొక్క వచ్చిన సిఫార్సులను తుంగలో తొక్కి బుట్టదాఖలు చేసి మళ్ళీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉంటుంది. మరి ఆ రోజు సచార్ కమిటీ సిఫార్సుల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ దేశంలో ముస్లిం మైనార్టీలు చాలా వెనుకబడి ఉన్నారు. ఎస్సీ ఎస్టీల కంటే దయనీయ పరిస్థితిలో ఉన్నారు. వారికి అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఇంకా ముస్లింలు చాలా దయనీయ స్థితిలో ఉన్నారు. ముస్లింల స్థితిగతులు మెరుగుపడేందుకు ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% రిజర్వేషన్ మాత్రమే ఈరోజు ఎంతో కొంత ఊరటనిస్తుంది. బీసీ కులాలను పట్టించుకునే రాజకీయ పార్టీలు నేడు కరువయ్యాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు సీరం నాగమల్లేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. 136 కులాలు ఉన్న బీసీలకు నేడు ఏ రాజకీయ పార్టీలు సీట్లు ఇవ్వడం లేదని అన్నారు. బీసీ అభ్యర్థులకు మాత్రమే తాము ఓట్లు వేస్తామని, లేకుంటే నోటాకే తాము ఓట్లు వేస్తామని హెచ్చరించారు. బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్తున్న రాజకీయ పార్టీలు మాటలకు మాత్రమే పరిమితమవుతున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షుడు సీరం నాగమల్లేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమల విలాస్ సెంటర్ నందు ఉన్న ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. 136 కులాలు ఉన్న బీసీలకు నేడు ఏ రాజకీయ పార్టీలు సీట్లు ఇవ్వడం లేదని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు బీసీలకే సీటు ఇవ్వాలని కోరారు. బీసీ అభ్యర్థిని ప్రకటిస్తే ఓట్లు వేసి గెలిపించుకుంటామని, లేకుంటే నోటాకి తమ ఓటు వేసి తమ సత్తా చాటుతామని హెచ్చరించారు. పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నా కూడా బీసీలు 1,00,000 ఓట్లు ఉన్నాయి. బీసీ కులానికి కూడా ఈ రోజుకి కూడా పశ్చిమ నియోజకవర్గంలో ప్రకటించాల. మేము బీసీలు కలిపి బీసీల పార్టీ అన్న ఈ అగ్ర కులాలు కానీ అగ్ర పార్టీలు కానీ మా బీసీల గురించి ఎన్టీఆర్ జిల్లాలో ఒక బీసీ సీటు కూడా ప్రకటించిపోయింది. దీన్ని మా 136 కులాల బీసీలందరూ మేము ఖండిస్తున్నాం. ఎందుకు ఖండిస్తున్నామంటే విజయవాడ పార్లమెంట్ వచ్చేలాపటికి తూర్పు సెంట్రల్లో పశ్చిమలో విజయవాడ పార్లమెంట్కి కూడా మేము మెజార్టీ ఇస్తున్నామని మా బీసీ కులాలు కూడా మా బీసీ కులాలను పట్టించుకునే రాజకీయ పార్టీ కనపట్ల మేము ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం ఏదే ఒక నిర్ణయం ప్రతి నియోజకవర్గానికి మేము తిరుగుతున్నాము. అన్ని నియోజకవర్గాలు మేము తిరుగుతాము. ఏ నియోజకవర్గానికి ఈరోజు మేము ఊరుకోము. ఈ 24 ఎలక్షన్లో ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ప్రతి బీసీ కులాల సంఘాలని కలిసి మన బీసీలు జరుగుతున్న అన్యాయం గురించి న్యాయం చెయ్యాలని ఈ రాజకీయ పార్టీలు అయితే ఈ రాజకీయ పార్టీలు ఏది బీసీ కులాలని ఎన్టీఆర్ జిల్లాలో పట్టించుకోవట్లేదు. కొండపల్లి హజరత్ సయ్యద్ గాలిబ్ షాహీద్ దర్గా ప్రెసిడెంట్గా వ్యవహరించిన సయ్యద్ అల్తాఫ్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని మాజీ ఉపాధ్యక్షులు సయ్యద్ అహ్మద్ అన్సారీ ఆరోపించారు. దర్గాకు సంబంధించిన నిధులను కాజేశారని అన్నారు.
కొండపల్లి బి కాలనీ వద్ద ముస్తఫా నగర్లో ముజాఫర్లకు చెందిన స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ కలెక్టర్ స్పందించి వెంటనే ఎన్నికలు నిర్వహించి కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. దర్గా నుండి వాడేసిన నిధులను రసీదులతో సహా వివరించి దర్గాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అతని పీరియడ్లో ఉన్న డబ్బులన్నీ వాడేసి 22 సంవత్సరాల నుండి దాని లెక్కలు చెప్పకుండా వేరే కమిటీ వేయకుండా ఆ తర్వాత కొండపల్లి బి కాలనీ దగ్గర ముస్తఫా నగర్ అనే వేరే వాళ్ళు కొని 14 ఎకరాలు దానికి మా ముజావాలా స్థలమే ఇవ్వడం జరిగినది. దాని డబ్బులు ఏమైనాయి అనేది ఇప్పటి వరకు చెప్పరు. బీద ముజావరులకు 22 సంవత్సరాల నుండి ఇంటి చుట్టూ తిప్పించుకొని అది అని పనికిరాని మాటలు చెప్పి బీద ముజావర్లందరికీ ఇంటి చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? వెంటనే ఈ విషయంలో వక్ఫ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ వారు కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఎలక్షన్ వేసి కమిటీని నిర్ణయించాలి. వీళ్ళు వాడేసిన డబ్బులు ప్రతి రూపాయి జాగ్రత్తగా రసీదులతో సహా అప్పచెప్పాలి.